ఇక లక్షలాది మందికి స్వచ్ఛమైన నీళ్లు అందించాల్సిన ప్రాజెక్టులు ఇప్పుడు తుప్పు పట్టిన ఇనుపు గుట్టలుగా మారిపోయాయి. ఏళ్ల తరబడి ప్లాంట్లకు తాళాలు వేయడంతో కోట్ల విలువైన యంత్రాలు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు శిథిలమైపోతున్నాయి. ప్రజాధనం ఇలా బుగ్గిపాలవుతుంటే అధికారులు, పాలకులు ఏం చేస్తున్నారు అని మెట్ట ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. ఒకప్పుడు కేవలం ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి ఇప్పుడు పూర్తిగా గ్రహణం పట్టింది. 2014లో మొదలైన ఈ పథకం 2019 తర్వాత నిర్వహణ భారమై నెల్లూరు జిల్లా ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ప్రాంతాల్లో మదర్ ప్లాంట్లు పూర్తిగా మూతపడ్డాయి. ప్లాంట్లను మళ్లీ పునరుద్ధరించేందుకు అధికారులు 13 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపి 6 నెలలవుతున్నా రూపాయి నిధులు కూడా విడుదల చేయకపోవడం దారుణం. తాగునీటి కష్టాలపై అసెంబ్లీ వేదికగా రగడ రాజేసింది కూటమి ప్రభుత్వం. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసెంబ్లీలో ఈ సమస్యను లేవనెత్తగా ప్లాంట్ల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి హామీ అయితే వచ్చింది కానీ ఇప్పటి వరకు పని ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి తాగటానికి బొట్టు నీరు దొరక్క జనాలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. చేతిలో సకల సౌకర్యాలు, ప్లాంట్ ఉండి కూడా ప్రజలకు ఈ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం చిన్న చూపు చూడటం వల్లే తమకు ఈ దాహం కేకలు తప్పటం లేదని నెల్లూరు జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతికి మళ్లీ మంచి రోజులొస్తాయా? తాళాలు పడిన ప్లాంట్లు తెరుచుకుంటాయా? ప్రతిపాదనల ఫైళ్లకే పరిమితమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.